నా పేరు వచ్చేసి ఆశా యమున. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి డైటీషియన్ గా. నేను ఆల్ ద మెడికల్ కండిషన్ పేషెంట్స్ కి డైట్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడుతాను. ఈ రోజు తెలుగు సెషన్ కాబట్టి కంప్లీట్ గా మనం తెలుగులోనే మాట్లాడుకుంటాము. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు లాస్ట్ 30 minutes లో అడగచ్చు అనమాట. అండ్ నేను షుగర్ ఫిట్ లో ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సాత్విక్ డైట్. ఫస్ట్ మీకు సాత్విక్ డైట్ అనగానే మీకు మైండ్ లోకి ఏమొచ్చింది? తొందరగా మీరు మెసేజెస్ చేస్తూ ఉండండి. బట్ అన్నిటికీ కూడా నేను రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. What happened, Asha? ఓకే, నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా మీకు? ఎస్, ఫస్ట్ టైం గీతా గారు. ఓకే, హ్యాపీ టు సీ అండి. వెల్కమ్ టు ద తెలుగు కమ్యూనిటీ సెషన్. ఫస్ట్ టైం సత్య గారు ఆల్సో ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు ద తెలుగు సెషన్ అండి. నాది స్క్రీన్ మీకు షేర్ అవుతుందా? జస్ట్ సాత్వికమైన ఫుడ్. రఘురామ్ గారు గుడ్. లెస్ చిల్లీ, వెరీ గుడ్. సాఫ్ట్ ఫుడ్ మీన్స్ నో ఫ్రై ఆర్ ఆయిల్. సూపర్. సాత్విక్ డైట్. ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారు. మంజుషా గారు వెల్కమ్ టు ద తెలుగు సెషన్ అండి. సో ఫస్ట్ మీకు సాత్విక్ డైట్ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది ఫస్ట్ అనేది? చిల్లీ, వెరీ గుడ్. నో ఆనియన్, నో గార్లిక్, సూపర్. మీకు అన్ని తెలుసు ఆల్రెడీ. సో లో క్వాంటిటీ రైస్ విత్ 50% గ్రీన్స్, లీఫ్ కర్రీ, సూపర్. ఫస్ట్ టైం మేడం. రాజేశ్వరి గారు కమ్యూనిటీ సెషన్ కి వెల్కమ్ అండి. హ్యాపీ టు సీ. భాగ్యలక్ష్మి గారు వెల్కమ్ టు ద కమ్యూనిటీ సెషన్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సూపర్. ఆర్కే వేణి గారు నైస్ ఆన్సర్. ఫస్ట్ టైం అండి. సుబ్బారావు గారు వెల్కమ్ టు ద కమ్యూనిటీ సెషన్. అండ్ ఫస్ట్ టైం అన్సారీ గారు. ఓకే, అన్సారీ షేక్ గారు వెల్కమ్ టు ద కమ్యూనిటీ సెషన్ అండి. అండ్ పద్మావతి గారు. ఓకే, చాలా మంది ఉన్నారు ఫస్ట్ టైం. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి దెన్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ధనరాజ్ గారు వెల్కమ్ టు ద సెషన్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సూపర్ సూపర్. సో చాలా మందికి ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు ఏంటి అని అంటే, ఒకటి చిల్లీస్ ఎక్కువగా వాడట్లేదు, నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అండ్ ఆనియన్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు, జింజర్ అవి కూడా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పి అని. ఎస్, కరెక్ట్. సో సాత్విక్ డైట్ అని అంటే మనకి ప్యూర్ ఫుడ్. అసలు మనకి ఫుడ్ ఏంటి? మనకి ఏదైతే భూమిలో మనం నాటుతున్నటువంటి ఏదైతే విత్తనాలు ఉంటాయో అవి మనకి మొక్కలాగా వచ్చేసి దాని నుంచి మనం ఏదైతే కాయగూరలు కానీ లేకపోతే గ్రెయిన్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, డైరెక్ట్ గా మనం చెట్లో నుంచి తెంపుకొని ఆ వెజిటేబుల్స్ ని మనం కుక్ చేసుకొని లాగా తీసుకుంటాం. అది ప్యూర్. ఇంకా దాంట్లో ఎలాంటి ప్రాసెసింగ్ జరగలేదు, దాంట్లో మనం ఎలాంటి ఏమంటారు ఆ ఫుడ్ ని చేంజెస్ లాగా ఏవి చేయట్లేదు. దాన్ని ఒక డిఫరెంట్ మోడిఫికేషన్స్ లాగా చేసి కూడా ఎలాంటి ఫుడ్ లాగా తీసుకోవట్లేదు. జస్ట్ వెజిటేబుల్స్ అలా మనం తీసుకొని కట్ చేసి కుక్ చేసుకుంటున్నాము. ఆ ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా పిక్ చేసుకొని క్లీన్ చేసుకొని తినేస్తున్నాము. ఆ గ్రెయిన్స్ ని డైరెక్ట్ గా తెచ్చేసుకొని వాటి మీద ఏదైతే పొట్టు ఉంటుందో వాటిని రిమూవ్ చేసేసుకొని డైరెక్ట్ గా వండుకొని తింటున్నాము. సో కంప్లీట్లీ మనకి అది ప్యూర్ ఫుడ్ అనమాట. ఒక న్యాచురల్, ఆర్గానిక్, ప్యూర్ ఫుడ్ అనమాట. సో అలాంటి మనము సాత్విక్ డైట్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ఎస్ మేడం, నేను గోపి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు 30 minutes మీ గురించి సాత్విక్ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ 30 minutes మీ సైడ్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అవన్నీ నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం విన్న తర్వాత అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుందరు. ప్లీజ్ మ్యూట్ చేసేయండి అందరూ కూడా. ఓకే, ఎందుకంటే మళ్ళీ మీ వాయిస్ ఉంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వినలేరు కాబట్టి. ఓకే మేడం, స్క్రీన్ మీద ఏదో బ్లాక్ కనిపించట్లేదు అనమాట. స్క్రీన్ మీద ఏదో ఎర్రర్ వస్తుంది, అందుకని. నౌ అగైన్ ఇట్ ఇస్ ఆన్ ద రైట్ సైడ్ నౌ. ఇప్పుడు ఓకేనా? యా, ఇట్ ఈస్ ఫైన్ నౌ. ఎస్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో యా, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ప్యూర్ అనుకున్నాము అండ్ న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ అనమాట. డైరెక్ట్ గా ఎలాంటి మనకి కెమికల్స్ వేసి కూడా ఇక్కడ మనం పండించుకోవట్లేదు. ఇవి మనకి ఫస్ట్ ఏంటివి, మనం డైరెక్ట్
ఒక బేసిక్ ఫుడ్ లాగా చూసుకుంటే రైస్ కానివ్వండి, గోధుమలు కానీ, మిల్లెట్స్ అంటే గ్రెయిన్స్ లాంటివి. ఈ గ్రెయిన్స్ వండుకొని దీంతో పాటు ఏం చేస్తాము, వెజిటేబుల్స్ చేస్తామా, వెజిటేబుల్స్ కానివ్వండి. అండ్ వెజిటేబుల్స్ ఒకటి మనం కుక్ చేసుకుంటామా, ఈవెన్ సమ్ దాల్స్ కూడా కుక్ చేసుకుంటాం. మేడం మీరే ఆన్సర్ Let me, Neha, can you please mute them all? I'm unable to do it. Hello. Yeah. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైరీ అని అంటే కనుక మిల్క్ కి సంబంధించి అనమాట. మిల్క్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కూడా మిల్క్ సంబంధించినవి అన్ని కూడా మనకి ప్యూర్ ఫామ్ లో దొరికేవి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా డైరెక్ట్ గా మనం పిక్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని తినేసే వాళ్ళం అనమాట. అండ్ అసలు మెయిన్ ఈ సాత్విక్ డైట్ ఫాలో చేసుకోవడం యొక్క ప్రిన్సిపల్ అండ్ ఆల్సో వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అనుకుంటే, ఫస్ట్ మనకి హెల్తీగా అంటే న్యాచురల్ గా ఫుడ్ తీసుకుంటాం కాబట్టి, అండ్ వాటిలో నుంచి వచ్చేటటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా మన బాడీకి అబ్జార్ప్షన్ జరిగేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఏ న్యూట్రియంట్ కావాలో ఆ న్యూట్రియంట్ అనేది బాడీకి వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ అంటే ఆబ్వియస్లీ తెలిసిందే, ఎలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే అదర్ మెడికల్ కండిషన్స్ రాకుండా ఉండడానికి లాగా హెల్ప్. జస్ట్ గివ్ మీ వన్ సెకండ్. యా, ఫైన్. సో ఇప్పుడు నార్మల్ గా మనం ఒక్కసారి మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే, లైక్ తాతలు కానివ్వండి, ముత్తాతలు కానివ్వండి, కొంతమంది పేరెంట్స్ కూడా, మీ పేరెంట్స్ కూడా కొంతవరకు చాలా మంది చెప్పేవాళ్ళు ఏంటి అని అంటే, యూజువల్లీ నేను విన్నది మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి నేను విన్నది ఏంటి అని అంటే, వాళ్ళు పొలంలో కూరగాయలు వేసేవాళ్ళు అండ్ పండ్లు పండించేవాళ్ళు. సో మార్నింగ్ లేచిన తర్వాత సో బ్రష్ చేసుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాటర్ పెట్టడం, వెజిటేబుల్స్ కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ ఆ మొక్కలన్నిటికీ వాటర్ పెట్టడం, పెడుతూనే అవి మనకి పండినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకొని అక్కడే డైరెక్ట్ గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినేవాళ్ళంట. మోస్ట్లీ అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ కంప్లీట్ గా ఇప్పుడు మనం తీసుకుంటున్నట్టుగా ఇడ్లీ, దోశ ఇట్లాంటివి ఏవి కూడా లేదనమాట. అప్పుడు జస్ట్ నార్మల్ వెళ్ళేసి అక్కడ వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో మార్నింగ్ వర్క్ అంతగానో చూసుకొని అక్కడే డైరెక్ట్ గా ఫ్రూట్స్ వరకు అలా తీసేసుకునే వాళ్ళు కాబట్టి సో బ్రేక్. నెక్స్ట్ లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు లంచ్ విషయానికి వస్తే ఎలా ఉండేది అని అంటే, అప్పుడు మిల్లెట్స్ పండించేవాళ్ళు. జొన్నలు, సామలు కానీ లేకపోతే అరికలు అట్లాంటి మిల్లెట్స్ పండించేవాళ్ళు. వాటిని సమ్ ఆ ఎడ్ల బండి అట్లాంటి వాటితోటి తొక్కిచ్చేసి కొంతవరకు పైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో, లేదు అంటే గనక వాటిని దంపే వాళ్ళంట. దంపేసి వాటి యొక్క పొట్టవంతా తీసేసి డైరెక్ట్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటాయో ఆ హోల్ గ్రెయిన్ అంటే బ్రౌన్ రైస్ అంటాం. ఇప్పుడు స్పెషల్ గా మనం కొత్తగా బ్రౌన్ రైస్ అని చెప్పి అన్నట్టుగా వాటికి ఒక ఫ్యాన్సీ నేమ్ ఇచ్చుకొని తీసుకుంటున్నాం. అప్పుడు నార్మల్ గా ఉప్పుడు బియ్యం అట్లా ఏదో సంథింగ్ అనేవాళ్ళంట. సో ఆ ఫుడ్ ని డైరెక్ట్ గా తినేవాళ్ళు, దానికి ప్రాసెసింగ్ లేదు. ఈ క్రమేణా ఏమవుతుంది, ఇయర్స్ గడిచినా కొద్దీ మన పేరెంట్స్ అండ్ మన విషయానికి వచ్చేసరికి వాటిని ప్రాసెస్ చేసేస్తున్నాము. పైన ఉన్నటువంటి పొట్టు తీసేయడము, హస్క్ అదంతా కూడా తీసేయడము, ఓన్లీ లోపల వైట్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో జస్ట్ షుగర్స్, జస్ట్ కార్బోహైడ్రేట్స్, దాంట్లో మనకి వేరే ఫైబర్ కానీ ఇంకా వేరే అదర్ న్యూట్రియన్స్ ఏమి ఉండవు అనమాట. ఓన్లీ ఆ షుగర్ ఉన్నటువంటి గ్రెయిన్ ని మాత్రమే ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. సో దాని వల్ల మనకి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా అంటే లేదు, జస్ట్ షుగర్స్ ని తినేస్తున్నాం తప్ప వేరే అదర్ న్యూట్రియంట్ మనకి హెల్ప్ అయితే అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు డైరెక్ట్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల ఏవైతే హోల్ గ్రెయిన్స్ ఉంటాయో అవి లో గ్లైసెమిక్ అనమాట. లో గ్లైసెమిక్ అంటే గ్లూకోజ్ ని పెంచేటటువంటి నేచర్ దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది అని అర్థం. సో దాంతో పాటు ఏం చేసేవాళ్ళు, వెజిటేబుల్ కర్రీ కూడా అక్కడే వాళ్ళకి పండించే వాళ్ళు. అండ్ ఇంకొకటి నేనేం విన్నాను అంటే, యూజువల్లీ పొలం లేకున్నా కూడా ఇంట్లోనే ఒక చిన్న పెరట్ లాగా ప్లాన్ చేసుకొని ఒక కిచెన్ గార్డెనింగ్ లాగా చేసుకునే వాళ్ళంట. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ అన్ని కూడా వాళ్ళే పండించేసుకునే వాళ్ళు. బయటికి వెళ్ళి మరి కొనుక్కోవాల్సినటువంటివి ఏదో కొన్ని థింగ్స్ మాత్రమే ఉండేవి. మోస్ట్లీ ఇంట్లోనే మేము పండించుకునే వాళ్ళము. లైక్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఈవెన్ యూజువల్లీ చెప్పాలంటే ఫ్లవర్స్ కూడా చాలా మంది
పెట్టుకుంటూ ఉంటారు మొక్కలు అట్లా. అండ్ ఆల్సో ఈ మిల్క్ కి సంబంధించినటువంటి ఆవులు కానివ్వండి, గేదెలు కానీ ఇంట్లోనే పెంచుకోవడము, ఏవైనా కూడా వాళ్ళకి ఒక నీడ్, ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక చిన్నపాటి ఫ్యామిలీ వాళ్ళకి రోజు గడవాలి అని అంటే వాళ్ళ ఇంట్లో నుంచే ప్రతిదీ కూడా వాళ్ళకి ఫుడ్ కావాల్సినటువంటివి వాళ్ళు గ్రోన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా వెళ్ళి కొంటున్నాము. కొనడం కూడా నార్మల్ గా ఫ్రెష్ ఫామ్ లో ఉంటున్నాయి అంటే అది కూడా లేదు, కంప్లీట్లీ ప్రాసెస్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వాటిని సీజన్ చేసి అండ్ ఆల్సో క్యాన్ చేసి, సమ్ ఫ్రై చేసి, డ్రై చేసి, అట్లా డిఫరెంట్ మెథడ్స్ అన్ని కూడా వచ్చేసింది. దాంట్లో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏవి ఉండవు, కంప్లీట్ జస్ట్ మనం ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం తీసుకుంటున్నామని చెప్పొచ్చు అనమాట. లంచ్ పార్ట్ కర్రీ లాగా అండ్ దాల్ కర్రీ లాగా తీసేసుకునే వాళ్ళు. మళ్ళీ కూడా వాళ్ళు ఈవినింగ్ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ద సేమ్ ప్రాసెస్. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చాక, నైట్ యూజువల్లీ ఈ రైస్ రెసిపీస్ ఏవి కూడా లేకుండా వాళ్ళు ఏం చేసే వాళ్ళంట, మిల్లెట్స్ తోటి ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో లైక్ రాగి ఉప్మా లాగా కానివ్వండి, లేకపోతే మిల్లెట్ ఉప్మా లాగా కానివ్వండి, లాగా ప్రిపేర్ చేసేసుకునే వాళ్ళు అనమాట. సో అట్లా ఉప్మా లాగా తీసుకోవడం వల్ల ఏంటంటే నైట్ చాలా లైట్ ఫుడ్ లాగా అయిపోతుంది. నైట్ అంటే నాట్ లైక్ 9 అలా కాదు, ఈవినింగ్ 6:30, 7 లోపే మ్యాక్స్ వాళ్ళ డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయేది. అండ్ 7 కి వాళ్ళు ఆబ్వియస్లీ 8 ఆ టైం అయిందంటే కనుక పడుకునే వాళ్ళు అని చెప్పి అని. ఇది మనకి నార్మల్ గా రెగ్యులర్ గా మనం పాటించాల్సినటువంటి ఒక లైఫ్ స్టైల్. ఇది క్రమేణా ఏమైపోయింది అని అంటే మార్నింగ్ మనకి లేవడమే లేట్ గా లేవడము, అట్ ద సేమ్ టైం లేట్ గా లేవడంతో పాటు కూడా మనకి హరీగా ఉండడము, సంథింగ్ ఏదో ఒక ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చాలా మంది చూస్తే కొన్ని ఫ్యాన్సీగా చెప్తూ ఉంటారు, సమ్ సీరియల్స్ వేసేసుకొని మిల్క్ లో ఈ కార్న్ ఫ్లేక్స్ వేసుకొని తినడము, లేకపోతే ఏముంటాయి చూడండి మ్యూస్లీ వేసుకొని తినడం లాగా కావచ్చు, టోస్ట్ లాగా తీసుకుంటూ ఉంటారు. సమ్ మోస్ట్లీ దిస్ ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్ అనేవి హలో మేడం, సార్ డైరీ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్తాను. మీ ఒపీనియన్ లో ఫస్ట్ నేను చెప్తాను, అవన్నీ మీరు వినండి, తరువాత మీకున్నటువంటి డౌట్స్ అని అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. మేడం, ఎస్ Madam. I am joined yesterday. I am not responsible for company. I pay amount. ఓకే, మీరు మీ కోచ్ ని అడగండి పర్సనల్ గా, తను మీకు గైడ్ చేస్తారు ఏదైనా కూడా. ఓకేనా? ఈ సెషన్ కంప్లీట్ గా ఒకటండి, లెట్ మీ చెప్పనివ్వండి. ఈ సెషన్ లో మనం ఒక సాత్విక్ డైట్ గురించి మాట్లాడుకుంటాము, అది మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ కోచ్ ని అడగండి. హలో, సో నెక్స్ట్ వచ్చేసి మనం డైరీ దగ్గరికి వచ్చేస్తే కనుక మీరు మ్యూట్ చేసుకోండి. హలో హలో, మీరు మ్యూట్ చేయండి. హలో మేడం, ఏం రెస్పాన్స్ మేడం, మీకు రెస్పాన్స్ అనేది వస్తుందండి, మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి, వేరే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అది కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే చెప్తారండి వాళ్ళు, షుగర్ బిట్ నుంచి. Asha, what happened? You have to unmute yourself, Asha. Can you please mute all of them, Neha? Actually, they are disturbing in between. I have muted all. Why you're unmuting everyone? So no, I'm not unmuting actually. Everyone is muted. So when we, Okay. I request everyone, we will take all the questions, all the queries at the end. So just wait for another 15-20 minutes. Let the session end. And then we will definitely take your questions. Asha, please repeat in Telugu also. Yes. It's not an issue. We will definitely take up all the questions, but the session has been planned with some other intentions. ఎస్. సో తను ఏం చెప్తున్నారంటే ఈ సెషన్ కంప్లీట్ గా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి. మీకు ఎలాంటి పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా కూడా అవన్నీ ఈ రిలేటెడ్ టు ద టాపిక్ కాకుండా వేరే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు మీ కోచ్ ని కన్సల్ట్ అవ్వండి, తను మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? సో కమింగ్ టు ద నెక్స్ట్ వచ్చేసి మనం డైరీ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా మన ఇంట్లోనే
యూజువల్లీ మనకు కావాల్సినటువంటి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, ఇంట్లోనే వాళ్ళు ఉంచుకునే అంటే పెంచుకునే వాళ్ళు అనమాట. సో మనకి డైలీకి ఏదైతే మిల్క్ కావాలి ఆర్ పెరుగు కావాలి, లేకపోతే వాటితో ప్రిపేర్ చేసేటటువంటి పనీర్ కానివ్వండి ఆర్ వెన్నె కానీ, నెయ్యి కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఇండియాలో ద మోస్ట్ అడల్టరెంట్ ఏదైనా ఉంది ఫుడ్ అని అంటే మిల్క్ అనే చెప్పొచ్చు. ఎక్కడ కూడా ప్యూర్ మిల్క్ మీకు అసలు దొరకట్లేదు. యూజువల్లీ నేను ట్రై చేస్తున్నాను స్టిల్, బట్ ఎక్కడ కూడా మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. ఆబ్వియస్లీ కంప్లీట్ అడల్టరెంట్ అయిపోవడము, అలాంటి మిల్క్ తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్. అంటే మిల్క్ మనం ఎందుకు తీసుకుంటాం, దాంట్లో ఒక మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం లెవెల్స్ యాడ్ అవుతాయి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఇవి మనకి హెల్త్ కి బెనిఫిట్ చేస్తాయి కాబట్టి మనం యాడ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ తీసుకునేటువంటి మిల్క్ ఏం చేస్తుందంటే హెల్త్ ని ఇంకా రూన్ చేసేస్తుంది, అంటే హెల్త్ పాడు చేసేస్తుంది అనమాట. సో యూజువల్లీ ఖచ్చితంగా కూడా కొంచెం ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ దొరికితేనే మీరు యాడ్ చేయండి. లేదు అంటే గనక మిల్క్ లో లాక్టోజ్ ఉంటుంది. అది చాలా మందికి ఇప్పుడు, ఒకప్పుడు ఇండియాలో చాలా తక్కువ మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వినేవాళ్ళము. నేను చదువుకున్న టైంలో అయితే అసలు నార్మల్ గా ఇండియన్ బాడీకి మిల్క్ అనేది టాలరెంట్ చేస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 10 మెంబర్స్ లో ఒక 2-3 మెంబర్స్ చెప్తున్నారు నాకు లాక్టోజ్ అనేది ఇంటాలరెన్స్ అండి, నేను టాలరెన్స్ చేయలేను అని చెప్పి అని. సో ఎందుకంటే మన బాడీ ఇప్పుడు అలా అయిపోతుంది అనమాట. యూజువల్లీ ఇండియన్ బాడీ కెన్ డైజెస్ట్, మనకు ఇండియన్ బాడీ ప్రతిదీ డైజెస్ట్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా మనకి అరిగిపోతుంది అంత ఈజీగా, అంత హెల్ప్ఫుల్ గా ఉండేటటువంటిది. ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి ఆ టాలరెన్స్ చేయలేనటువంటి కెపాసిటీ కోల్పోతున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ అడల్టరెంట్ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి తెలియనటువంటి థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి చిన్న ఏజ్ లోనే కాళ్ళ నొప్పులని, లేకపోతే నడుము నొప్పులని చెప్పి అని, లేకపోతే సమ్ మొక్కాల నొప్పులని చెప్పి అని, కొంచెం నడవగానే ఇంకా బాడీ పెయిన్స్ అని చెప్పి అని, చాలా మంది నేను చూస్తే ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా జస్ట్ వన్ డే ట్రావెలింగ్ చేసేసి వస్తారు, నెక్స్ట్ డే అంతా పడుకుంటారు. సో ఏంటి అని అంటే ఐఎమ్ సో టయర్డ్ అని చెప్పి అని అంటారు. అంటే చాలా కామన్ అయిపోయింది ఇప్పట్లో. కొంచెం జర్నీ చేసినా కూడా ఒకప్పుడు నడిచి వెళ్లే వాళ్ళు, సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే వాళ్ళు. మీకు ఐడియా ఉంటే, సో యూజువల్లీ చిన్నప్పుడు అందరి ఇంట్లో ఒక సైకిల్ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఈవెన్ ఎడ్ల బండ్లు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత ఎక్కువగా లేదు, బట్ స్టిల్ yes I hope everyone is able to catch your pace. Please yes give. yeah. సో అలా ఉండేది అనమాట. సో ద మోర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకి ఉండేది, అండ్ అలా పెయిన్స్ కూడా ఉండేవి కావు. ఎందుకు అని అంటే న్యాచురల్ ఫుడ్ లో నుంచి మనకి ఇన్ఫ్లమేషన్ మనకి తగ్గించేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం తినేటటువంటి ఫుడ్ లోనే మనకి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే న్యాచురల్ గా మనకి నొప్పులు తగ్గించేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా మనకి న్యాచురల్ ఫుడ్ లో నుంచి వచ్చేసేది. అందుకని చెప్పి అని కొత్తగా ఈ మెడిసిన్ లాంటివి ఏవి కూడా తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఐరన్ కోసం టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడము, విటమిన్ B12 తీసుకోవడము, విటమిన్ D తీసుకోవడము, ఇవన్నీ ఒక సప్లిమెంటేషన్ అనేది కూడా మనకు ఒక కామన్ లాగా అయిపోయింది. డైలీ రొటీన్ కి నాకు ఇది కావాలంటే నేను ఈ మెడిసిన్ వాడాలి అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఎలా ఉండేది, మార్నింగ్ మనం డే స్టార్ట్ చేయడం తోటే ఒక సన్లైట్, అంటే డైరెక్ట్ గా సన్ మన మీద పడేలాగా ఒక సన్లైట్ కి వెళ్ళి ఏదైనా కొంచెం వర్క్ చేసేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి మిల్క్ డైరెక్ట్ గా మనం గేదె నుంచి కానీ ఆవు నుంచి కానీ తీసుకునేటువంటి మిల్క్ తాగేసే వాళ్ళము. అండ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్, ఫుడ్, అదంతా కూడా మనకి ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటిని పిండిలు పట్టించేసి దాంట్లో ప్రాసెస్ చేసి బ్లీచింగ్ చేసి ఆ మైదాని సమ్ బ్రెడ్ లాగా యూజ్ చేయడము, లేదు అని అంటే సమ్ అదర్ ఏదో ఒకటి సమ్ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఇంకా వేరే వేరే ఏదైనా కూడా మనం ప్రాసెస్ చేసి తీసుకుంటున్నాం అనమాట. మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో మోస్ట్లీ ద పార్ట్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే కనుక ద వేస్టేజ్ తింటున్నాం. మన హెల్దీ అంతా ప్రాసెస్ చేసి బయట పడేసేసి ఓన్లీ ద ఫుడ్ లో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేసేసుకొని తింటున్నాం అనమాట ప్రెసెంట్. అలా కాకుండా మనం బ్యాలెన్స్డ్ గా మనం ఫుడ్ తీసుకునేలాగా చూసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఫైబర్. ఎక్కడ చూసినా కూడా చాలా మంది ఏం చెప్తారు డైటీషియన్స్, లైక్ మీకు 50% ఫైబరస్ ఫుడ్ ఉండాలి, సో వెజిటబుల్స్ యాడ్ చేయండి. అసలు ఫైబర్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే
ఫైబర్ అనేది గ్లూకోజ్ అనేది కంట్రోల్ చేయకుండా ఉంచుతుంది, సారీ గ్లూకోజ్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఆ స్పైక్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా చాలా మందికి డయాబెటీస్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్, ఆ ఓవర్ వెయిట్ అనేది కూడా కంట్రోల్ చేసుకోవడానికి లాగా హెల్ప్ అవుతుంది. అండ్ గుడ్ ఫ్యాట్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆయిల్స్ కూడా అన్ని ప్రాసెస్డ్ ఆయిల్స్. ఇప్పుడు చాలా వరకు మనకి టెస్ట్ చేస్తే, క్లినికల్ టెస్ట్ లో చేస్తే చాలా బ్రాండ్స్ వరకు లైక్ మిల్క్ వి చాలా అడల్ట్రెంట్ అని చెప్పి తెలిసిపోయింది, ఘీవి చాలా అడల్ట్రెంట్ అని చెప్పి తెలిసిపోయింది. ఈవెన్ ఏ ఫుడ్ కూడా చాలా వరకు మనకి ఫుడ్ సేఫ్టీ నుంచి వచ్చినటువంటివి చాలా వరకు ఫుడ్స్ అడల్ట్రెంట్. ఈవెన్ ఫ్యాట్ విషయానికి వస్తే న్యాచురల్ గా మనం ఏవి కూడా తీసుకోవట్లేదు. ఒకప్పుడు జస్ట్ నార్మల్ గా ఈ సన్ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్ కానివ్వండి, లేకపోతే అంటే పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, సెసమే, వీటితోటి చిక్కీల్లాగా అట్లా చేసేసే వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం పీనట్స్ ఎక్కువగా వాడేవాళ్ళు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే న్యాచురల్ గా గుడ్ ఫ్యాట్ ని ఇస్తాయి. ఈవెన్ మిల్క్ నుంచి ఏదైతే గీ వస్తుందో, గీ అనేది కూడా ఒక మంచి గుడ్ ఫ్యాట్. ఇవి డైరెక్ట్ గా ఒక గుడ్ ఫ్యాట్ అనేది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా హెల్ప్ చేస్తుంది అండ్ బాడీకి చాలా మంచిది, గుడ్ కొలెస్ట్రాల్. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ గా యాడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అదర్ న్యూట్రియన్స్ ఏదైతే ఉంటాయో మనకి ఓన్లీ నాట్ ఓన్లీ ద ఫైబర్, ఫ్యాట్, లేదా గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇవే కాదండి, వేరే ఏవైతే మనకి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అంటే విటమిన్స్, మినరల్స్, ఇవి కూడా మనకి చాలా బాగా హెల్త్ కి ఇంపార్టెంట్. అండ్ అవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి మన ఫుడ్ లో ఉంటున్నాయా లేదా అని చెప్పి. అని ఇవన్నీ మనకి జస్ట్ నార్మల్ డిసీజెస్ కంట్రోల్ చేయడము లేకపోతే రాకుండా చూడడం అనే కాదు, మన యొక్క మెంటల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే సాత్విక్ ఫుడ్ లో ఎక్కడ కూడా మనకి మన ఎమోషన్స్ లో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి, రైట్? సో ఈ నెగటివ్ ఎమోషన్స్ లైక్ బాధ, కోపం, చిరాకు ఇట్లాంటివి ఏవి కూడా ట్రిగర్ చేసేటటువంటి మనకి ఫుడ్ యాడ్ అవ్వట్లేదు. ఇందాక ఒక యూజర్ చెప్పారు లైక్ చిల్లీస్, ఎక్కువగా కారాలు వేసేసి, మసాలాలు వేసేసి, పొడులు వేసేసి సమ్ ఘాటుగా అట్లా తీసుకుంటుంటారు. మీరు యూజువల్లీ చూస్తే సమ్ తెలంగాణ పీపుల్ చాలా మంది స్పైసీనే ఇష్టపడతారు. సో అట్లా అంత స్పైసీగా అన్ని మసాలాలు వేసుకొని అలా మాత్రం తీసుకోవడానికి వీలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జింజర్ కానివ్వండి, గార్లిక్, ఇవి కూడా కొంతవరకు మనకి స్పైసీనెస్ ఇవి యాడ్ చేస్తాయి, ఇవి కూడా మనకి ట్రిగర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ నాన్ వెజ్ కి సంబంధించినటువంటివి. ఇక్కడ మనకి నాన్ వెజ్ లో ఒకటి నేను ఐఎమ్ నాట్ మీకు నేను నాన్ వెజ్ తినకూడదు అని చెప్పట్లేదండి. సాత్విక్ డైట్ లో మనకి నాన్ వెజ్ యాడ్ అవ్వట్లేదు అనమాట. బట్ ప్రోటీన్ కోసం ఖచ్చితంగా మనం నాన్ వెజ్ యాడ్ చేస్తాము. అది కూడా మీరు మోస్ట్లీ ఇంట్లోనే పౌల్ట్రీ ఏమైనా మీకు ఛాన్స్ ఉంటే పెంచుకోవడానికి లాగా ట్రై చేయండి. అది కూడా ఫ్రీగా మీకు ఇంట్లో తిరిగేసి అట్లా ఉంటాయి కదా, అలా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఒకటి అవుతుంది. అట్ ద సేమ్ టైం నార్మల్ టైంలో కూడా బర్డ్స్ కి వాళ్ళు సమ్ స్టెరాయిడ్స్ అట్లాంటివి ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి అవి తీసుకోవడం వల్ల మనకి ఈ ప్రోటీన్ కోసం తీసుకొని ఇంకా వేరే అదర్ మెడికల్ ఇష్యూస్ మనం తెచ్చుకుంటున్నట్టు అయిపోతుంది. కాబట్టి మోస్ట్లీ సమ్ ఆర్గాన్ గా ఇంట్లోనే మీరు పెంచుకునేలాగా ట్రై చేయండి. బట్ సాత్విక్ డైట్ లో నాన్ వెజ్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నాన్ వెజ్ కూడా మనకు కొంతవరకు నెగటివ్ ఎమోషన్స్ ని ట్రిగర్ చేసేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ నేను ఇందాక చెప్పారు ఏంటంటే సమ్ డెవోషనల్ టచ్ కూడా ఉంటుంది దీంట్లో అని చెప్పి. అని సాత్విక్ డైట్ అనగానే ఫస్ట్ నార్మల్ గా గుర్తొచ్చేది ఏంటంటే యూజువల్లీ టెంపుల్స్ కి వెళ్తే చూడండి చాలా మైల్డ్ గా ఉంటుంది మీకు ఆ ఫుడ్ ఏదైతే మీరు తీసుకుంటారో. చాలా మంది సౌత్ ఇండియన్స్ తిరుమల వెళ్ళేసి ఉంటారు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళేసి ఉంటారు. అక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారనమాట సాత్వికమైన భోజనం లేకపోతే సాత్విక్ భోజనం అని చెప్పి అని మెన్షన్ చేస్తారంటే దాంట్లో ఎలాంటి కూడా ఈ ఎక్కువ స్పైసెస్ వేయడము, ఎక్కువ సాల్ట్, లేకపోతే ఎక్కువగా వేరే అదర్ ఏవి కూడా ఉండవు అనమాట. ద మైల్డ్ వెజిటేబుల్స్ ని డైరెక్ట్ గా మంచిగా కుక్ చేసేసుకొని వాటిని మనకి సర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అ సాత్విక్ డైట్. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మైండ్ఫుల్ గా ఉండడానికి కూడా, అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి మనం ఈ కోపము, ఇరిటేషన్ లేకపోతే సమ్ చెడు ఆలోచనలు అట్లాంటివి ఏవి కూడా రాకుండా ఆ సాత్విక్ ఫుడ్ అనేది మనకు ఒక మంచి ఆలోచనలు క్రియేట్ చేసేలాగా కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈటింగ్ విషయానికి వస్తే మైండ్ఫుల్ గా తినాలి ఎప్పుడైనా కూడా. ఇది కూడా మనకి చాలా కామన్ గా మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి అంటే, అరే టీవీ చూస్తూ తినకూడదు, అలా తినకండి, ప్రశాంతంగా వచ్చి టేబుల్ మీద కూర్చొని తిను, లేకపోతే కింద కూర్చొని తిను, హ్యాపీ ఇట్లా మర్చుకొని కూర్చొని తిను, అలా చెప్తూ ఉంటారు, రైట్? అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు పేరెంట్స్,
మొబైల్ తీసి పక్కకు పెట్టి తిను. ఒకప్పుడు టీవీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ చెప్తున్నారు. సో ఎవరైనా కూడా ఏదో ఒక దాంట్లో కొంచెం బిజీ అవి అసలు ఏం ఫుడ్ తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత క్వాంటిటీస్ తింటున్నారు అనేది కొంచెం కూడా ఆలోచన లేకుండానే టకా తినేస్తారు. జస్ట్ విత్ ఇన్ 5 minutes లో ఫినిష్ చేసేస్తారు, ఇంకా పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ ఫోన్ ఏదైతే చూస్తున్నారో అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. అండ్ కొంతమంది అసలు తినాలి అంటే ఫస్ట్ ఏదైనా మూవీ పెట్టేసుకుంటారు, ఏదైనా సమ్ సాంగ్స్ పెట్టుకుంటారు, ఇంకేదైనా వర్క్ ఏదైనా సంథింగ్ చూస్తూ వింటూ అలా తింటూ ఉంటారు అనమాట. అలా ఎప్పుడు తీసుకోవడానికి వీల్లేదు. మనం ప్రతిసారి మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ ని మనం రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసినట్లయితే చాలా మంది ఫుడ్ తినేటప్పుడు ఇట్లా జస్ట్ కళ్ళకి ఇలా అద్దుకొని తింటారు. ఏంటి అని అంటే మనం ఎవ్రీథింగ్ చేస్తుంది ఫుడ్ కోసమే అనేటటువంటి ఒక ఫీల్ మనం అందరం ఫీల్ అవుతాము. ఇది ఒక్క వర్డ్ చాలా మంది దగ్గర నేను ఫీల్ అవుతాను. అంటే మనం ఏది చేసినా ఫుడ్ తినడం కోసమే చేస్తున్నాము అని చెప్పేసి అని అంటాము. ఫుడ్ కి మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అదే మనం ఫుడ్ తినేటప్పుడు అవన్నీ ఫాలో చేస్తామా అంటే లేదు, ఏదో జస్ట్ హరిగా తినేస్తాం అనమాట. సో ఎప్పుడైనా మనం ఆ ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ కి మనం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఎంత క్వాంటిటీస్ తింటాము ఏంటి అవంతా కూడా ప్రాపర్ గా చూసుకొని తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఆకలి అవుతే అప్పుడు మాత్రమే తినాలండి. ఎప్పుడు కొంతమంది జస్ట్ నార్మల్ గా కూర్చొని కూడా తింటూ ఉంటారు, ఏదైనా వర్క్ చేస్తూ కూడా తింటారు. అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. మీకు ఆకలి వేస్తేనే తినాలి. దానికంటూ మనకి టైమింగ్స్ ఇక్కడ ఉంటుంది, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్పి అని. ఆ టైమింగ్స్ లో కరెక్ట్ గా మీరు మెయింటైన్ చేసుకున్నారు అని అంటే కనుక వేరే టైంలో మీకు ఆకలి అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం మన యొక్క ఫుడ్ ని మనం తినేటప్పుడు ఆల్ ద సెన్సెస్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ తీసుకోవాలి. ఆ ఫుడ్ అసలు చూడడానికి కలర్ ఎలా ఉంది, ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, స్మెల్ ఎలా వస్తుంది, పట్టుకుంటే ఆ టెక్స్చర్ ఎలా ఉంది, దాన్ని ఇట్లా విరుస్తుంటే సౌండ్ ఎలా ఉంది, ప్రతి ఒక్క సెన్సెస్ ని మీరు ఆ ఫుడ్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ని మీరు వదిలేస్తారు. ఇప్పుడు ఒక ఫ్రూట్ చూసారు, కచ్చగా ఉంది, ఆ కలర్ చూసి కచ్చగా ఉంది, ఇది పుల్లగా ఉంటుంది, కొంచెం పండితే స్వీట్ ఉంటుంది, వదిలేస్తాం. అంటే కలర్ చూసి మీరు అబ్జర్వ్ చేయగలిగారు. కొన్ని ఇట్లా పట్టుకొని చూస్తారు, కొన్ని ఫుడ్స్ మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తాము, సమ్ పుచ్చకైతే ట్యాప్ చేసి చూస్తాము. ఏదైనా కూడా సౌండ్ ఎలా ఉంటుంది అనేది కూడా మ్యాటర్స్ ఎ లాట్. స్మెల్, నార్మల్ గా ఒక స్టాల్ ఉంది, సమ్ మిర్చి బజ్జియో ఇంకా వేరే ఏదైనా స్టాల్ ఉంది, ఆ స్మెల్ మిమ్మల్ని గ్రాప్ చేస్తుంటది. ఆ స్మెల్ చూడగానే అరే క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది తినాలని చెప్పి. ఆ ఫుడ్ ఆ స్మెల్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఆ టెక్స్చర్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా మనం ఎంగేజ్, ఆ సెన్సెస్ అన్నిటిని మనం ఎంగేజ్ చేస్తూ ఆ ఫుడ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ గా మన యొక్క ఏన్షియంట్ పీపుల్ ఎలా అయితే మనకు స్టార్ట్ చేశారో మనకు ఈటింగ్ హ్యాబిట్, డైరెక్ట్ హ్యాండ్ తోటి మనం తినేలాగా నవ్ అగైన్ ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్సీగా స్పూన్స్ తో తింటూ ఉంటారనమాట. స్పూన్స్ తో తినడం వల్ల ఏంటి అని అంటే ఎంత తింటున్నాము అనేది కూడా తెలీదు. అండ్ చాలా మంది నా యూజర్స్ చెప్పింది ఏంటి అంటే స్పూన్ తో తినడం వల్ల అసలు తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు, డైరెక్ట్ కొంచెం హ్యాండ్స్ తో తింటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి అని. చాలా మంది దీనికి ఒబే చేస్తారు అనుకుంటున్నా, మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో, నేను చెక్ చేస్తాను ఇది ఎంతమంది ఫీల్ అయ్యారు. స్పూన్ తో తింటే తిన్నట్టుగా అనిపించకపోవడము, చేయితోని ప్రశాంతంగా తింటేనే అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్పి అని. ఎప్పుడైనా మీరు ఎంత ఫుడ్ తిన్నా కూడా చేయితో తినేలా చూసుకోండి, దానివల్ల మనకు ఒక మైండ్ఫుల్నెస్ ఉంటుంది. ఆ ఫుడ్ మనము ఎంత క్వాంటిటీలో తింటున్నాము అనేది మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ ఆ ఫుడ్ ఎక్కడ పండించారు, ఎలా పండించారు, దాని యొక్క పండించినటువంటి ప్రాసెస్ కరెక్ట్ అయినా లేదా, నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఒకవేళ ప్రిపేర్ చేశారు అనుకోండి, ఎలా ప్రిపేర్ చేశారు, అది ప్రాసెస్ అయిన ఫుడ్డా లేదంటే డైరెక్ట్ గా మనకి చెట్ల నుంచి తెంపి తీసుకొచ్చినటువంటి ఫుడ్డా. ఇంకొకటి చెప్తాను ఇక్కడ, మీరు ఒక ఏదో చేయకండి. ఒకవేళ మీ కిచెన్ గార్డెన్ ఉంటే ఓకే, కిచెన్ గార్డెన్ లేకపోతే జస్ట్ మీరు ఒక చిన్నవి పుదీనా ఆకులు కానీ, సమ్ కొత్తిమీర కానీ, చిల్లీస్ కానీ, ఇట్లా చిన్నవి ఏదైనా మీరు టెర్రస్ లోనో బాల్కనీలోనో కిచెన్ లోనో అట్లా పండించి చూడండి. ఆ ఫుడ్ ని మీరు వండుతున్నప్పుడు అరే ఇది నేను పండించాను, న్యాచురల్ గా పండించాను, ఇది నా ఇంట్లో వండినటువంటివి అనేటటువంటి ఒక మైండ్ఫుల్నెస్ మనం తెలియకుండానే చాలా హ్యాపీ అయిపోతాం అనమాట. అంటే ఏంటి, కాన్ఫిడెన్స్, మరి కాన్ఫిడెన్స్ అది నేను మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాను ఇక్కడ, అది ఎలాంటి ప్రాసెస్ అవ్వలేదు, దీనివల్ల నాకు ఒక మంచి న్యూట్రియంట్ యాడ్ అవుతుంది అని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా మంది ఇప్పుడు నేనైతే చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను, ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో
మీరు కిచెన్ గార్డెనింగ్ స్టార్ట్ చేయండి, మొక్కలు పెట్టండి, మట్టిని పట్టుకోండి, డైరెక్ట్ గా మట్టిని పట్టుకోండి, పాదులు తీయండి, పెట్టండి, నీళ్లు పెట్టండి, అది మొక్క వస్తుంటది, దానికి ఫ్లవర్స్ వస్తుంటాయి, లేకపోతే దానికి ఫ్రూట్స్ వస్తుంటాయి, అది చాలా మైండ్ఫుల్ గా అనిపిస్తుంటుంది. మనం తెలియకుండానే మార్నింగ్ లేచి హడావుడిగా రెడీ అవుతూ వెళ్తారు, దానికి ఒక చిన్న మొగ్గ వస్తుంది, అరే నేను పెట్టిన చెట్టుకి ఒక మొగ్గ వచ్చేసింది, ఇంకొక 4-5 రోజులు అయితే కాయ అయిపోతుంది, ఒకలాంటి ఫీలింగ్ ఉంటది అనమాట. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకునేలాగా చూసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోర్షన్ కంట్రోల్. మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది, ఒక ప్లేట్ తీసుకుంటే ప్లేట్ 7 or 8 inches ఉండేలాగా చూసుకోవాలి. దాంట్లో ఆల్మోస్ట్ 50%, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనం వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకుంటాం. రా వెజిటబుల్ కావచ్చు, కుక్డ్ ఫామ్ లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొక 50% లో ఒక పావు వంతు వచ్చేసేమో మనం ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకుంటాము, ఇంకో పావు వంతు వచ్చేసి కార్బోహైడ్రేట్ సంబంధించిన ఫుడ్. ఇది మీకు మీ కోచెస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీ కోచెస్, నథింగ్ టు వరీ. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఓకే. అండ్ మన డే ఒకసారి ఎలా స్టార్ట్ అవ్వాలి అని చూసుకుంటే, మనం మార్నింగ్ 6 o'clock కి ఖచ్చితంగా లేగాలి, నైట్ 10 o'clock కి పడుకోవాలి. 10 to 6 ఏదైతే మనకి నైట్ స్లీప్ టైం ఉంటుందో మన బాడీ రెస్ట్ లాగా, ఎనర్జీ రికవరీ లాగా తీసుకుంటుంది. ఎప్పుడూ కూడా సర్కాడియల్ రిథమ్ అని చెప్పి అని అంటాం. అంటే ఈ వర్డ్ చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంకా క్లియర్ ఉంటుంది. సన్లైట్ ఉన్నప్పుడు మనం యాక్టివ్ గా ఉండాలి, ఫుడ్ తినాలి. మూన్ లైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫుడ్ తినడం ఆపేయాలి, రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. ఇది కూడా మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం ఒకసారి, మన యొక్క అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలోకి వెళ్ళిపోతే, వాళ్ళు ఆబ్వియస్లీ 6 అయిందంటే లేచే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ, ఓడవడము, కలాపేయడము, ఇంకా వేరే ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అంటే అవన్నీ చేయడం ఒక ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. అండ్ చెప్పినట్టుగా మెన్స్ అయితే పొలంకి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు, ఉమెన్ అయితే ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళు, బోత్ వేగా ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తినేసేవాళ్ళు. అండ్ ఈవినింగ్ 6 అయ్యేలోపు అంటే ఈ ల్యాంతర్ పెట్టుకొని ఉండేవాళ్ళు కాబట్టి మోస్ట్లీ కరెంట్ బిల్స్ అవన్నీ కూడా అప్పట్లో పే చేసేంత ఉండేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ పవర్ కనెక్షన్స్ కూడా చాలా తక్కువ మంది తీసుకునే వాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూజువల్లీ చీకటి అవ్వక ముందే తినేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో చీకటి అవ్వక ముందే తినేసేవాళ్ళు. వన్స్ మూన్ లైట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకునేవాళ్ళు. సో అది అలా ఉండేదన్నమాట. ఈ సర్కాడియల్ రిథమ్ కి మన బాడీ డిజైన్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా దీనికి అగైనిస్ట్ గా చేసాము అనంటే మన బాడీ అనేది మనకు నచ్చినట్టుగా మన బాడీ డిజైన్ అవ్వమంటే అవ్వదు. నేను ఇలాగే ఉంటాను, మీరు నాకు తగ్గట్టుగా ఉంటే ఉండండి, లేదు అంటే మీకు డయాబెటీస్, బీపీ, ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇస్తాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి డైరెక్ట్ బాడీ మనకి ఇలాంటి ఇష్యూస్ ఇచ్చేస్తుంది అనమాట. దాంట్లో మెయిన్ ఇది డయాబెటీస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా లేట్ నైట్ తినడము, లేకపోతే నైట్ మెలుకుతోటి ఉండడము. యూజువలీ నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. చాలా వాళ్ళకి ఇది చెప్తాను, కుదిరినంత వరకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీరు డే షిఫ్ట్ కి చేంజ్ అవ్వండి అని చెప్పి. నైట్ షిఫ్ట్ చాలా మనకి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి. సో లేట్ నైట్ వరకు మెలుకుతోటి ఉండే అట్లా ఎప్పుడు చేయడానికి వీల్లేదు. 6 o'clock కి మనం లేచిన తర్వాత మనకి మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నిద్ర పట్టడానికి మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అది మనకి నిద్రని ఇంప్రూవ్ చేయడానికి లాగా హెల్ప్ అవుతుంది. 6 కి అది స్టాప్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం కొంచెం సన్లైట్ ని మనము బాడీ మీదకి తెచ్చుకోవడం, అంటే కొంచెం సన్ ని డైరెక్ట్ గా చూడడం కావచ్చు, కొంచెం సేపు అట్లా సన్ కి కూర్చోవడం కావచ్చు, లేదు అంటే కొంచెం ఏదైనా వర్క్ చేసుకుంటూ సన్ కి ఎక్స్పోజ్ అవ్వడము, ఫుడ్ తినడము, రెగ్యులర్ అదంతా ప్యాటర్న్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఈ సాత్విక్ డైట్ అనేది డయాబెటీస్ విషయానికి వస్తే ఎలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, ఇందాక చెప్పినట్టుగా మనం హెల్దీ కార్బోహైడ్రేట్స్ అనేవి, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది యాడ్ చేస్తాము. అండ్ గుడ్ ఫైబర్ యాడ్ అవుతుంది, అండ్ గుడ్ ప్రోటీన్. డైరెక్ట్ గా మనం ప్రోటీన్ కూడా మనకి దాల్స్ అవన్నీ కూడా ఏవి ప్రాసెస్ లేవు. ఇప్పుడు మీరు గమనిస్తే దాల్స్ కి ఎల్లో కలర్ కోటింగ్ కూడా వేస్తున్నారు. ఇది ఇంకా సర్ప్రైజింగ్ థింగ్. ఏంటంటే ఎల్లో ఇష్యూ కనిపిస్తే అట్రాక్ట్ అవుతారు, ఆ దాల్ ఫ్రెష్ అనుకుంటారు అని చెప్పి. అని మీరు గమనిస్తే డైరెక్ట్ దాల్ ఏదైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తారో, సమ్ ఆడిచ్చే వాళ్ళు, సమ్ రాయితో ఇసిరే వాళ్ళు, మీకు ఐడియా ఉంటే, అది ఎప్పుడు అంత ఎల్లో ఇష్యూగా ఉండేది కాదు. సమ్ కైండ్ ఆఫ్ వైట్ గా అలా కనిపించదు అనమాట. ఆ దాల్కి ఈ దాల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో ఇవన్నీ మనకి ఆ కలర్ చూస్తే అట్రాక్ట్ అవుతారు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఎక్కువగా కలర్స్ యాడ్ చేయడం. ఆ కలర్స్ అనేవి మనకి స్టమక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయడం, అంటే గట్ హెల్త్ అంతా కూడా మనకి పాడు చేసేస్తుంది అనమాట. కొంతమందికి క్యాన్సర్స్ కూడా, స్టమక్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ లాంటివి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు అనంటే ఇలాంటి అడల్ట్ ఎడిటివ్స్ ఏదైతే ఉన్నాయి, ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా వేయడం అనమాట. మన యొక్క గట్ కరెక్ట్ గా ఉంటేనే, గట్ అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ అదంతా కూడా కరెక్ట్ గా ఉంటేనే మనం ఏ ఫుడ్ తీసుకున్నా
కూడా ఆ ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏదైతే ఉంటాయో మన బాడీకి కావాల్సినటువంటి ఆ ఏరియాస్ కి న్యూట్రిషన్ అబ్సార్ప్షన్ జరుగుతుంది. లేదు అంటే గనక అబ్సార్ప్షన్ అనేది జరగదు. కాబట్టి మీరు ఎంత హెల్దీ ఫుడ్ అని చెప్పి తీసుకుంటున్నా కూడా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే అది మనకి హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పి అని. ఓకే, సో మన ఈ సాత్విక్ ఫుడ్ లో మనకి ప్రోస్ ఏంటి అంటే మనకి పాజిటివ్స్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏముంటాయి ఈ సాత్విక్ ఫుడ్ ఫాలో చేసుకోవడం వల్ల అని అనుకుంటే గనక, ప్రోస్ ఏంటంటే మనం లిమిట్ పోర్షన్స్ లో తినగలుగుతాము. ఆబ్వియస్లీ కొంతవరకు క్వాంటిటీస్ తగ్గించేసుకొని తింటాం కాబట్టి లిమిట్ గా తినేస్తాం అనమాట. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి, ఛాలెంజింగ్ ఏంటి అంటే ఎవరికైతే ఇన్సులిన్స్ మారుస్తూ ఉంటారో, మెడికేషన్ టైట్రేషన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సడన్ పోర్షన్ క్వాంటిటీస్ మార్చడం వల్ల మనకి ఏంటంటే లో షుగర్స్ హై షుగర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కొంచెం మీరు మైండ్ఫుల్ గా ఉండి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, అంటే మనం ఎంత ఎక్కువ తింటున్నాము అనే దాని మీద కంటే కూడా ఎంత క్వాలిటీగా తింటున్నాము అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవడానికి లాగా ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఛాలెంజ్. ఆర్గానిక్ ఫుడ్ అయితేనే మనకి ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి ఆర్గానిక్ నేను ఇందాక చెప్పినట్టు సమ్ కిచెన్ గార్డెనింగ్స్ లాగా పెంచుకోవడం, టెర్రస్ గార్డెనింగ్స్ లాగా పెంచుకోవడం, ఒకవేళ మీకు ప్లేస్ ఉంది కొంచెం అంటే ఎలా అయినా కూడా దాంట్లో మీరు ఏదో ఒకటి పండించుకునేలాగా మీరు ట్రై చేయండి. ఆర్గానిక్ గా ఉంటుంది కాబట్టి క్వాలిటీ అనేది మనకి 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెష్ ఫుడ్ ని ఎప్పుడు కూడా ఫుడ్ ని మనము ఓవర్ కుక్ చేసేసుకొని లేకపోతే రీహీట్ చేసుకొని లేకపోతే దాన్ని ప్రాసెస్ చేసి అలా కాకుండా ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడు మనం తెంపుకొని అప్పటికప్పుడు కట్ చేసేసుకొని తినేస్తాం అనమాట. లేదు అంటే డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకొని అప్పటికప్పుడు వాటిని కొంచెం సాల్ట్ లేదు అంటే కొంచెం వామ్ వాటర్ తోటి నీట్ గా క్లీన్ చేసేసుకొని కుక్ చేసుకొని తినడం అనమాట. ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అని అంటే ఒక మల్టిపుల్ టైమ్స్ కుక్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ 1 టైం లాగా కాకుండా నార్మల్గా అయితే 1 టైం వండితే లంచ్ కి డిన్నర్ కల్లా తీసుకుంటారు చాలా మంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మనం ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్ గా కుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక ఛాలెంజ్. కాకపోతే కొంచెం చిన్న చిన్న ఈజీ రెసిపీస్ లాంటివి ప్లాన్ చేసుకుంటే మనం ఇది కూడా మనం కొంతవరకు మనం ఫాలో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది నా యొక్క యూజర్స్ విషయానికి వస్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఫుడ్ జస్ట్ తినాలి 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 లేదు. ఒక యూజర్స్ ఉంటారు. రెండో యూజర్స్ ఏంటి అని అంటే ఎక్కువగా తినేస్తుంటారు. ఎందుకు తింటున్నాం తెలీదు అండ్ దాని వల్ల మనకి ఎంత క్యాలరీస్ వస్తాయో తెలీదు. ఏం ఐడియా లేకుండానే ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తింటూ ఉంటారనమాట. అలా కూడా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే మైండ్ఫుల్ ఈటింగ్, మనం ఏ ఫుడ్ తీసుకుంటాము, ఎంత క్వాంటిటీ తీసుకుంటాము, ఆ ఫుడ్ ఎక్కడ పండించారు, ఏ విధంగా పండించారు, దాన్ని ఎలా వండుతున్నారు, ఆ వండిన ప్రాసెస్ మనకి కరెక్ట్ అయినా కాదా, ఆ వండిన తీరు బట్టి మనకేమైనా ఆ ఫుడ్ లో న్యూట్రియన్స్ అవి ఉంటాయా ఉండవా, అవన్నీ మనం ప్రాపర్ గా చెక్ చేసుకోగలిగితే అప్పుడే మనం చాలా వరకు ఏదైనా అన్హెల్దీ ఫుడ్ తినాలంటే అక్కడికి స్టాప్ అయిపోతాం. అది తినేసి తర్వాత అరే నేను తినకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి ఆలోచన కంటే కూడా ఫస్ట్ మనం ఇవి ఆలోచించాము అంటే అక్కడికి స్టాప్ చేసుకోవడానికి లాగా కుదురుతుంది అనమాట. సో మోస్ట్లీ లైక్ నేను 100% అని చెప్పి చెప్పను, బట్ ఒక 70 to 80% వరకు మీరు సాత్విక్ డైట్ ఫాలో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి నాట్ ఓన్లీ డయాబెటీస్ కంట్రోల్ అనే కాదండి, ఈవెన్ బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే వేరే అదర్ మెడికల్ కండిషన్స్ ఏదైతే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే PCOD ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, సమ్ అదర్ మెడికల్ ఇష్యూస్, సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి. చాలా ఎర్లీ ఏజెస్ లోనే గర్ల్స్ కి కానీ మెన్ కి కానీ సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే మోస్ట్లీ మీ చిల్డ్రన్ కి కూడా సాత్విక్ డైట్ అనేది అడాప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా కావాలి, మీకు కొంచెం రెసిపీస్ ఎట్లా కావాలనుకుంటే మీరు మీ కోచెస్ ని అడగచ్చు, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు తినేటటువంటి ఫుడ్ ఒకటి ఆర్గానిక్ గా ఉండేలాగా చూసుకోండి, ఎలాంటి ప్రాసెసింగ్ జరగకుండా. సెకండ్ వచ్చేసి ఫ్రెష్ గా అప్పటికప్పుడు కుక్ చేసుకొని లాగా తీసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి దాంట్లో ఎక్కువగా స్పైసెస్ లాంటివి ఏవి లేకుండా అండ్ నాన్ వెజ్ కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఏవి లేకుండా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసి అది ఆ వెజిటేబుల్ అసలు వెజిటేబుల్ అనేటది కూడా అర్థం కాకుండా చేస్తారు. అలా కాదు, లైట్ గా ఆయిల్ వేసేసుకొని కొంచెం మీరు తాలింపు కర్రీస్ లాగా చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, ఒకవేళ మీకు ఏదైనా చిన్న చిన్న స్పైసెస్ నచ్చితే అవి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ వెజిటేబుల్స్ ని డైరెక్ట్ గా అలా మీరు తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా మీరు ఫాలో చేయగలిగితే మోస్ట్లీ మీరు ఎంత టైం కుదిరితే మీ బాడీ రెస్పాండింగ్ ని బట్టి అంత తొందరగా మీ గ్లూకోజ్ లో డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇది షూర్. మీరు ఒక జస్ట్
ఒక 10 days ఫాలో చేసి చూడండి. నేను మరీ ఒక 1 month కూడా చెప్పట్లేదు. ఒక 1 week to 10 days మీరు కరెక్ట్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్యాటర్న్ లో మీరు ఒకసారి ఫాలో చేసి చూడండి. దెన్ తరువాత మీకు బిఫోర్ కి ఎంత గ్లూకోజ్ ఉండేది, ఆఫ్టర్ కి ఎంత గ్లూకోజ్ ఉండేది అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా వేరే ఏదైనా ఐడియాస్ ఉన్నా, మీరు ఏదైనా తెలుసుకున్నా, కొంచెం సాత్విక్ డైట్ గురించి ఆర్ మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ మీకు ఏదైనా చెప్పేసి ఉన్నా కూడా అవన్నీ కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసేలాగా ట్రై చేయండి. ఆ ట్రెడిషన్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం కొంచెం అడాప్ట్ చేసుకున్నాము అని అంటే మనకి కొంత త్వరగా కంట్రోల్ అవుతుంది అండ్ ఫ్యూచర్ లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉండడానికి లాగా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనకి టాపిక్ అండ్ ఐ రిసీవ్ మెనీ మెసేజెస్, ఆల్మోస్ట్ 88 మెసేజెస్ ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టి తినవచ్చా, ఫ్రిడ్జ్ లో పెట్టి తినొచ్చా అనే దానికైతే 2 చెప్తానండి. 1 వచ్చేసి ఎస్, 2 వచ్చేసి నో. ఎస్ ఏంటి అనంటే ఓన్లీ రైస్ కానీ లేదు అంటే రాగి జావా కానీ అంటే ఏదైతే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించినటువంటి ఫుడ్ ఉంటుందో ఇవి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉండడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి అని ఓన్లీ ఇవి మాత్రమే తీసుకోవచ్చు అట్లా అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు అని చెప్పి మరీ 24 hours కంటే ఎక్కువగా పెట్టేసి లాగా తీసుకోకూడదు. జస్ట్ ఓన్లీ ఒక 5 to 6 hours, మ్యాక్స్ 12 hours వరకు మాత్రమే పెట్టొచ్చు. అంతకంటే ఎక్కువగా పెట్టేసి మాత్రం తీసుకోకండి. ప్రాక్టికల్లీ ఐఎమ్ ఫాలోయింగ్. సూపర్, థ్యాంక్స్ మేడం ఫర్ ఫుల్ క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ మీరు నాకు చాట్ బాక్స్ లో మెసేజెస్ చేయొచ్చు. బీట్రూట్ తినొచ్చా? బీట్రూట్ అనేది తినొచ్చండి, కాకపోతే మరి ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకోకండి. ప్రతిరోజు అట్లా తీసుకోవద్దు. లైక్ 10 days once or 15 days once, monthly once అలా మాత్రం తీసుకోవాలి.